సరైనోడు సినిమాతో హిట్ కొట్టిన బన్నీ ఇప్పుడు కొత్త టైటిల్తో మన ముందుకు రాబోతున్నాడు. అయితే తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాను దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ చిత్రం ఈ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చేయించుకున్న హెయిర్ స్టైల్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా కథ లీక్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పంతులు వేషంలో కనిపించనున్నారని, బ్రాహ్మణ కుటుంబంకు చెందిన దువ్వాడ జగన్నాథం అగ్రహారం వదిలి హైదరాబాద్ వస్తాడు. అక్కడ రౌడీ గ్యాంగ్తో గొడవపడి పోలీసు ఉన్నతాధికారి దృష్టిలో పడతాడట. ఆ పోలీస్ ఆఫీసర్ ఒక పని చేయమని అడుగుతాడట. ఆ పని ఒప్పుకున్న సమయంలో హీరో ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నాడు, చివరకు ఎలా విజయం సాధించాడు అన్నదే దువ్వాడ జగన్నాథం కథ. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చెప్పేసుకుంటున్నారండి. మరి నిజంగానే దువ్వాడ జగన్నాథం కథ లీక్ అయిందో లేక నెటిజన్లే కావాలని సృష్టించిన కథో తెలియట్లేదు. కానీ మొత్తానికి సినిమా కోసం మాత్రం బన్నీ ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.